చాలా రోజులైంది కదా స్క్రీన్ మీద ఇలా కనిపించి నేను మీకు రెసిపీ చేస్తా. ఈ రోజైతే ఎండ తాపాన్ని తట్టుకోవడానికి చల్లగా మ్యాంగో సాగు అయితే చేసుకుంటున్నాను. సమ్మర్ వచ్చిందంటే చాలు అందరికి ముందు గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే అది మ్యాంగోనే. సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది. ఈ 3 మంత్స్ దొరుకుతుంది, అంతే. తర్వాత ఇంకా దొరకమన్నా దొరకదు ఇంత టేస్ట్గా. ఏంటో మరి సంవత్సరానికి ఒక్కసారి దొరికే మ్యాంగోస్ ఏంటో ఈ మధ్య అస్సలు బాగోవట్లేదు. కట్ చేసే చూసారా, బయట మాత్రం బాగానే ఉన్నాయి, లోపల మాత్రం తెల్లగా కొంచెం పుల్లగా అయితే ఉన్నాయి. మేమైతే ఒక 2-3 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో మామిడికాయలు కొనుక్కొని తింటున్నాము. అంతకు ముందైతే మా ఊరి నుంచే మేము తెచ్చుకొని పర్టికులర్గా మామిడికాయలు అయితే తినేవాళ్ళం. చాలా తీయగా, తోలు మందంగా భలే ఉండేది టేస్ట్ మాత్రం. ఎందుకో తెలీదు, మామిడికాయలు ఇప్పుడు తింటుంటే అసలు టేస్ట్ అనిపించట్లేదు. కొంచెం పుల్లగా ఉంటున్నాయి, తీయగా అసలు రావట్లేదు. లోపల తెల్లగా ఉంటున్నాయి, పచ్చగా రాకుండా. ఇంట్లో పొయ్యి దగ్గర ఉండి వంట చేస్తుంటే అసలు వేడికి మామూలుగా లేదు. చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంది. మేమైతే కొంచెం పిల్లలతో హెల్దీగా తాగాలి, హెల్దీగా ఉండాలి అనుకుంటా ఉంటాము. అందుకని ఏ పడితే అవి తాగబుద్ధి కావు. కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి ఇంట్లోనే ఏదో ఒకటి చల్లగా ఇలా చేసుకొని సమ్మర్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మ్యాంగో సాగు అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే దీన్ని ఇన్స్టాగ్రామ్లో చూసి చేశాను. ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.